మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిన్న మా ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే దాడి జరిగిందో అది చాలా అమానుషం. మరి మనకు రాయితో ఆయన మీద దాడి చేయడం అనేది ఒక హేయమైన చర్య. దీన్ని అందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రమంతటా ప్రజలందరూ కూడా ఇలాంటి చర్యను ఎవ్వరు హర్షించట్లేదు. ఇది చాలా బాధాకరమైన మనకు సంఘటన అని అందరు తెలియజేసుకున్నారు. అలాగే ఇటువంటి హేయమైన చర్యకు పాల్పడిన ఎవరైతే దుష్ట శక్తులు ఉన్నారో వారందరినీ ఖచ్చితంగా శిక్షించాలని కోరుకుంటున్నారు. ఏదైతే మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ఆయన చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎంతో అందరూ దాన్ని ఆదరించడము, అలాగే సిద్ధం సభలకు లక్షలాది సంఖ్యలో ప్రజలు హాజరు కావడము, అలాగే మేమంతా సిద్ధం అనే బస్సు యాత్రలకు విశేష స్పందన లభించడం చూసి ఓర్వలేక చాలామంది మరి ఈ విధంగా వాళ్ళు ఇలాంటి చర్యలు చేపడుతున్నారని చెప్పేసి అది అందరూ గమనిస్తున్నారు. ఈ కొద్దిమంది ఎవరైతే ఉన్నారో వీరందరికీ మరి ఇలాంటివి చేయడం తగదు. వారు ఏదైనా మనకు ప్రజాస్వామికంగా ఎన్నికల్లో తేల్చుకోవాలి. ఈరోజు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక మరి ప్రతిపక్షాలన్నీ కూటములు కట్టేసి కొంతమందితో మనకు ఓపెన్గా కొంతమందితో మరి వేరే పొత్తులు పెట్టుకోవడం అనేది చూస్తూనే ఉన్నాము. మరి ఇలాంటి చర్యలు ఎవరైతే చేపట్టారో వారందరినీ మరి కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ ఈ ఏదైతే దాడి జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. జై జగన్.